నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ప్లానర్ చల్లా వాసు గారు. నమస్తే అండి. నమస్తే. వాసు గారు, ఎవరైనా సరే ఒక హౌస్ తీసుకున్నారు, డౌన్ పేమెంట్ కట్టారు, ఈఎంఐలో ఒక 20 30 ఇయర్స్ పెట్టుకున్నారు వాళ్ళకి. ఓకే. అన్ని ఇయర్స్ కాకుండా వాళ్ళు ఇంకొంచెం ముందుగా కట్టుకోవడానికి ఏమైనా ప్లానింగ్ ఉందంటారా? కాస్త తొందరగా లోన్ క్లియర్ అవ్వడానికి. యాహ్! హోమ్ లోన్ అనేది చాలామంది పెయిన్ ఫీల్ అయ్యేది. అంటే ఫస్ట్ ఇయర్ పెద్ద పెయిన్ ఉండదు గానీ, దాని తర్వాత నుంచి అర్థమవుతుంది. రియాలిటీలోకి వస్తారు కాబట్టి చాలా పెయిన్ ఉంటుంది. మా కంపెనీలో క్లయింట్స్ ఉన్నారు కదా! క్లయింట్స్‌లో ఒక క్లయింట్ ఇలాగే ఒక హోమ్ లోన్ తీసుకున్నాడు. 2 సినారియోస్ మీకు చెప్తాను. సో, వీళ్ళేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్. ఓకే. సో, ఒక 1.5 లాక్ హస్బెండ్‌కి వస్తుంది. వైఫ్‌కి ఇంకా ఎక్కువ సాలరీ 1.8 లాక్స్ దాకా సాలరీ వస్తుంది. సో, వైఫ్ సాలరీ మొత్తం కూడా వీళ్ళు ఈ హౌస్ లోన్ కట్టడం అనేది స్టార్ట్ చేశారు. వితిన్ 5 ఇయర్స్ మొత్తం లోన్ అంతా క్లియర్ చేస్తారు. వితిన్ 5 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ పెట్టుకున్నారు స్టార్టింగ్. అంటే అప్పుడు వైఫ్‌కి జాబ్ లేదు. బట్ దాని తర్వాత అమ్మాయికి మళ్ళీ జాబ్ వచ్చింది. జాబ్ వస్తే దే స్టార్టెడ్ పేయింగ్. టోటల్ ఒక ఈఎంఐ వచ్చేటప్పటికి హౌస్‌కే. సో, వాళ్ళిద్దరు కూడా మంచి రిలేషన్‌లో ఉన్నారు. గొడవలు ఏం పెద్దగా లేవు. అండ్ హౌస్ అనేది మెయిన్ కాబట్టి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో మంచి పోస్ట్ లొకాలిటీ తీసుకున్నారు. అండ్ మొత్తం ఈఎంఐ మొత్తం కూడా ఒక 5 ఇయర్స్‌లో క్లోజ్ చేస్తారు. ఓకే. సో, మనకి లోన్ ఉంటే మనం ఆ టైప్‌లో ఏమైనా వర్క్ చేయగలిగితే అది ఒక ఆప్షన్. రెండోదేంటంటే మన ఇన్‌కమ్ పెరగాలి. అవును. సో, సమ్‌టైమ్స్ ఏంటంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ రావడం, లేదంటే ఏదైనా పార్ట్ టైమ్, ఓవర్ టైమ్ ఏదన్నా చేసి కొంచెం ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వస్తే ఆ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ తోటి మనం క్లియర్ చేయడం అనేది రెండో ఆప్షన్ ఉంటుంది. సో, ఇవి జనరల్‌గా ఇన్‌కమ్, ఎర్నింగ్ రిలేటెడ్. నాకు ఇన్‌కమ్ పెరగట్లేదు. సేమ్ కంటిన్యూ అవుతూ ఉంది. బట్ నేను హౌస్ లోన్ క్లియర్ చేయాలి అంటే గనక 2, 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో, అందులో వన్ ఆఫ్ ద ఆప్షన్ ఏంటంటే మనం ఈఎంఐని ఒక 20 ఇయర్స్ ఉండేదాన్ని మనం 30 ఇయర్స్ చేసుకోవడం. లేదంటే 25 ఇయర్స్ చేయడం. ఇది ఒక సినారియో. ఇంక నాకు సాలరీ పెరగదు. నేను ఇంక ఇలాగే ఉంటుందని అనుకుంటే, సో, ఆ ఎక్స్‌ట్రా మిగిలింది ఉంటది కదా! అంటే 20 ఇయర్స్ దాన్ని 30 ఇయర్స్ చేస్తే, అది మిగిలిన అమౌంట్ కొంత ఉంటుంది కాబట్టి, ఆ అమౌంట్ తోటి నేను ఎస్ఐపి చేయడం. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో స్మాల్ క్యాప్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్ కొన్ని ఫండ్స్ ఉన్నాయి. ఈ రిలేటెడ్ కేటగిరీకి సూట్ అయ్యాయి. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే ఓ 2000 గాని, 3000 గాని, ఒక 5000 గాని, 10,000 వాటెవర్ అనుకున్నది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 30 ఇయర్స్ మనం చూసుకుంటే, దీని నుంచి వచ్చే వెల్త్ క్రియేషన్. అంటే ఎగ్జాంపుల్ మనం ఒక 1,00,00,000 లోన్‌కి నేను 2,00,00,000 మొత్తం పే చేయాలి. బట్ ఈ 3,000 10,000 సమ్ అమౌంట్ నేను ఎస్ఐపి చేస్తా కాబట్టి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 30 ఇయర్స్ ఇది కూడా అంతే అమౌంట్‌ని క్రియేట్ చేస్తుంది. సో, మధ్యలో ఎప్పుడైనా ఒక చోట మనకి బ్రేక్ ఈవెన్ అవుతుంది. అంటే టోటల్ లోన్ వర్సెస్ ఈ ఇన్వెస్ట్‌మెంట్ అనేది. కావాలంటే మొత్తం కట్టేయొచ్చు. లేదు అంటే గనక దాన్ని నేను కంటిన్యూ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది. రెండోదేంటంటే సంవత్సరానికి ఒక ఎక్స్‌ట్రా ఈఎంఐ పే చేయడం. ప్రతి సంవత్సరం నేను ఒక ఎక్స్‌ట్రా ఈఎంఐ అంటే 12 నెలలది, 13 నెలలు. అంటే దీన్ని ఇంకొక కేటగరీ ఏంటంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ మంత్లీ నేను ఈఎంఐ కడుతున్నానని అనుకోకుండా 2 వీక్స్‌కి ఒకసారి ఈఎంఐ కడుతున్నానని అనుకోవడం రెండోది. సో, పెద్ద డిఫరెన్స్ లేదని అనిపిస్తది 2 వీక్స్‌కి. బట్ ఓవర్ ద ఇయర్ మనం చూసుకుంటే గనక దాని మూలంగా 1-2 ఈఎంఐస్ పెరిగే ఛాన్సెస్ ఉంది. అంటే మనం ఎక్కువ కడతాం. దీని మూలంగా కూడా మనం జనరల్‌గా 20 ఇయర్స్ ఉండే హోమ్ లోన్ అనేది 15 ఇయర్స్ ఆర్ 18 ఇయర్స్‌కి క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది రెండో ఆప్షన్. అండ్ ఇవి కాకుండా ఇంకా లోన్ క్లియరింగ్ స్ట్రాటజీస్‌లో మనం చూసుకుంటే గనక బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఉంటుంది. అంటే మనం ఒక 3 ఇయర్సో, 5 ఇయర్సో లోన్ కంటిన్యూ చేసిన తర్వాత వేరే అదర్ బ్యాంక్స్ ఏమన్నా కొంచెం తక్కువ లోన్‌కి, తక్కువ ఇంట్రెస్ట్‌కి లోన్స్ ఇస్తూ ఉన్నాయంటే మనం ఆ బ్యాంక్స్‌ని కాంటాక్ట్ అయ్యి ఆ రిలేటెడ్ కూడా మనకి కొంచెం లోన్ ఈఎంఐ తగ్గే ఛాన్సెస్ ఉంది. లేదంటే టెన్యూర్ తగ్గుతుంది. సో, 20 ఇయర్స్ కట్టాల్సింది 19 ఇయర్స్‌కి తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఆ కైండ్ ఆఫ్ మనం ఏదన్నా చేసుకోగలిగినా గానీ మనకి జనరల్‌గా బెనిఫిట్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి మధ్యలో ఏదన్నా కొన్ని కంపెనీస్ బోనసెస్ ఇస్తూ ఉంటాయి. కొన్ని కంపెనీస్ షేర్స్ ఇస్తూ ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఇంకా డిఫరెంట్ కంపెనీస్ గానీ, లేదంటే అత్తగారు, మామగారు డబ్బులు ఇవ్వడం, లేదంటే ఫాదర్ నుంచి డబ్బులు రావడం, లేదంటే వైఫ్ నుంచి ఏదన్నా ఇన్‌కమ్ రావడం ఈ టైప్‌లో ఉంటుంది. సో, అలాంటిటప్పుడు ఏమైనా బల్క్ అమౌంట్స్ వచ్చినా మనం కట్టేసుకుంటూ వెళ్తూ ఉంటే జనరల్‌గా హోమ్ లోన్ ఈఎంఐ అనేది క్లియర్ అవుతూ ఉంటుంది. ఓకే. యాక్చువల్‌గా అదే అడుగుదాం అనుకున్నాను. వాళ్ళు 20 ఇయర్స్ పెట్టుకుంటారు. అవును. బట్ ఈ మధ్యలో వాళ్ళకి కాస్త అమౌంట్ రావడం ఏదో కలిసొచ్చిందనుకోవచ్చు. ఓకే. అలా అమౌంట్ ఒకేసారి పే చేస్తే గనక ఇంట్రెస్ట్ ఏం తగ్గుతుందంటారా? ఫస్ట్ ఇంట్రెస్ట్ తీసుకుంటారని చెప్పేసి అంటారు కదా! అది కరెక్ట్. ఎంతవరకు కరెక్ట్? సో, ఇది 2 టైప్స్ ఉంటుంది. అంటే మీ హోమ్ లోన్ అనేది 5 ఇయర్స్ లోపు ఉంది. అంటే మీరు తీసుకున్నారు. బట్ ఒక 4 ఏళ్ళు కట్టారు. లేదంటే 3 ఇయర్స్ కట్టారు. సో, ఇప్పుడు బల్క్ అమౌంట్ వచ్చింది. ఈ సినారియోలో జనరల్‌గా మీరు హోమ్ లోన్ క్లియర్ చేస్తేనే బెస్ట్ ఉంటుంది. అంటే దాని డౌన్ పేమెంట్ ఆల్రెడీ ఉంటుంది కదా ఈఎంఐ. అవును. కొంచెం పార్షియల్ పేమెంట్ చేస్తాం.
పార్షల్ పేమెంట్ చేస్తే మనకి ఫైనాన్షియల్గా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ 5 ఇయర్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది కడతాం, తక్కువ ప్రిన్సిపల్ అనేది కడతాం హోమ్ లోన్లో. అదే మనం 5 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ దాటేసిందంటే మనం కట్టేది ప్రిన్సిపల్ ఎక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. సో 7 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత అయితే కనుక బెటర్ మనం ఏదైనా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ ఉంటుంది, బల్క్ అమౌంట్ ఉంటే. సో ఆల్టర్నేట్ అంటే జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్ ఫండ్స్ కానీ మిడ్ క్యాప్ వీటి సెగ్మెంట్లో పెడితే కనుక దాని నుంచి బాగా బెటర్ రిటర్న్స్ వస్తాయి. అప్పుడు హోమ్ లోన్ క్లియర్ చేయడం అనేది అంత రికమెండెడ్ కాదు. అంటే ఎక్కువ ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ హోమ్ లోన్ క్లియర్ చేయకపోవడమే బెటర్. ఓకే. మాక్సిమం చాలా మంది ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ అంటే ఎక్కువ తీసుకోవడం బెటర్ అంటారు కదా, అది కరెక్టే అంటారా? ఎక్కువ ఇయర్స్ లాంగ్ పెట్టుకోవడం, ఎక్కువ ఇయర్స్ పెట్టుకోవడమే లాభం. మ్మ్. అండ్ ఈవెన్ నా ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాం. నా దగ్గర ఒక ₹1,00,00,000 మనీ ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్లో నేను పెడదామని అనుకున్నాం. లేదు అంటే హోమ్ తీసుకుందామని అనుకున్నాం. సో ఇప్పుడు 1 crore డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కొనుక్కోవడం బెటరా 1 crore తోటి, ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి హోమ్ లోన్ తీసుకోవడం బెటరా? సో జనరల్గా రెండు ఆప్షన్ బెటర్ ఉంటుంది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు పెట్టేసి హోమ్ లోన్ తీసుకోవడమే మోర్ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది కాంపౌండ్ అవుతూ వెళ్తుంది. అంటే 1 crore అలా 1 crore 10 lakhs, ఆ 10 lakhs మీద మళ్ళీ వడ్డీ వస్తూ ఉంటుంది. సో అది పాజిటివ్ కాంపౌండింగ్. హోమ్ లోన్ వచ్చేటప్పటికి ఇట్స్ నెగిటివ్ కాంపౌండింగ్. అంటే నేను 1 crore డబ్బులు ఉన్నాయి, అది తగ్గుతూ వస్తుంది 90 lakhs, తర్వాత నాకు ఇంట్రెస్ట్ పడేది ఇంకా తగ్గుతూ వస్తుంది అనమాట. సో రివర్స్ వేలో వెళ్ళడం అనేది బెటర్. అంటే ఈవెన్ డబ్బులు ఉన్నా కానీ హోమ్ లోన్ తీసుకొని దాంతో మనం హోమ్ కొనుక్కోవడం బెటర్ ఆప్షన్. డబ్బులు ఉంటే దాంతో ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయడం బెటర్ ఉంటుంది. సో మీరు అడిగిన సినారియో కూడా సేమ్ ఇదే వేలో కవర్ అవుతూ ఉంటుంది. డబ్బులు ఉన్నా మనం హోమ్ లోన్ తీసుకుని కంటిన్యూ చేస్తే మనకి ఎక్కువ ఫైనాన్షియల్ బెనిఫిట్ వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి వాసు గారు, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.